ఆర్ఆర్ మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ. టైం వచ్చేసి 9:55 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయినా నేను వచ్చేసి ఎక్కడ వెళ్తున్నా అంటే ఇంటికి వెళ్తున్నా. లైక్ ఫ్రమ్ కూకట్పల్లి టు లైక్ నేను ఉండేది జేఎన్టీయూ, బట్ నేను వెనకాల ఆఫీస్ పేట నుంచి ఈ రోడ్లో నుంచి వస్తున్నా. దసరా పండుగ కదా రేపు, సో ఊరు వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయినా, మొత్తం సెట్ చేసుకున్నా. ఇది రైడింగ్ గ్లౌజులు ఉన్నాయి కదా, ఈ రైడింగ్ గ్లౌజులు కొత్తగా అంటే ఫస్ట్ టైం తీసుకున్నా, ఎట్లుంటుందో చూద్దామని చెప్పి ఈ రైడింగ్ గ్లౌజులు తీసుకున్నా ఫస్ట్ టైం. లైక్ దిస్ ఈస్ ఫ్రమ్ ఫెండర్ కంపెనీ. ఇది వన్ థింగ్. అండ్ ఇందాక లైక్ గేర్ అప్ అవుతున్నా కదా, రైనాక్స్ వాళ్ళది టొర్నాడో CE4 అది కూడా తీసుకున్నా. జస్ట్ అంటే మనం ఎట్లాగో వీకెండ్స్ రైడ్కి వెళ్దాం అనుకున్నాం కాబట్టి సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఇందాకే ఒక పెద్ద భయ్య సడన్గా ఇండికేటర్ వేసి అడ్డం వచ్చేసిండు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం పడ్డా కానీ కొంతవరకైనా సేఫ్టీ ఉంటుంది. మనం స్ట్రైట్గా పోతున్నాము కరెక్టే, కాకపోతే మనకు ఆపోజిట్లో వస్తాడు, వాడు స్ట్రైట్గా రావాలనే రూల్ లేదు కదా, వాడు ఇష్టం వచ్చినట్టు వస్తాడు. మన గాచారం మంచిగా ఉంటే ఓకే, గాచారం బాగాలేదనుకో ఏం చేయలేము కదా. సో అట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి కొంతవరకు, మరీ 100% ఎస్కేప్ అవ్వాలని ఏం లేదు, కొంతవరకైనా ఎస్కేప్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా అని చెప్పి నేను ఈ గ్లౌజ్ రైనాక్స్ వాళ్ళకి తీసుకున్నా. రైనాక్సే ఎందుకనంటే ఏమో నాకు దగ్గరలో రైనాక్స్ షోరూమ్ ఉంటే పోయినా చూసినా నచ్చింది తీసుకున్నా, అంతే. దాట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. పోయి రీసెర్చ్లు చేయడం అట్లాంటివి ఏం చేయడం అదంతా పెద్దగా ఏం పెట్టుకోలేదు. జస్ట్ తీసుకోవాలి అని అనుకున్నా, లాంగ్ బ్యాక్ నుంచి వెళ్ళి తీసేసుకున్నా అప్పటికప్పుడుగా. సో అది మ్యాటర్. సో ఇప్పుడు వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తున్నా, లైక్ ధర్మపురి. మా ఊరు వచ్చేసి దొంతాపూర్, అక్కడ వెళ్తున్నా. అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వం కదా మనం, ఎందుకంటే మన డైలీ రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. లైక్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వాలి, జిమ్కి పోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వాలి, తినాలి, స్టార్ట్ అవ్వాలి, ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. సో ఈ థింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని నేను స్టార్ట్ అయ్యే వరకు అరౌండ్ 9:55. ఇంకా లెట్స్ మేక్ ఇట్ రౌండ్ ఆఫ్ 10. సో 10 o'clock స్టార్ట్ అయినా, మెల్లిగా వెళ్ళిపోతా. అంటే నాకు ఇప్పుడు టోటల్ వచ్చేసి లెట్స్ ఏ 200 అంటే 250 kilometers 240 kilometers అట్లా వస్తుంది. సో 240 kilometers చిల్ అవుతూ మెల్లగా వెళ్ళిపోతా. తొందర ఏం లేదు, ఇంటికి వచ్చేసేది కూడా ఏం లేదు, మెల్లగా వెళ్ళిపోతా. ఈరోజు మా ఊర్లో దుర్గామాత విసర్జన, అంటే దుర్గామాత అమ్ముతున్నారు అన్నట్టు. సో అది స్టార్ట్ అయ్యే వరకు మెల్లగా వెళ్ళిపోతా. ఎవరైనా గ్లౌజులు కానీ, అంటే రైడింగ్ గ్లౌజ్ కానీ, లేదంటే మన రైడింగ్ గేర్ జాకెట్స్ ఉంటాయి కదా, అది ఫస్ట్ టైం వేసుకొని రైడ్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అంటే, నేను ఫస్ట్ టైం వాడుతున్నా. నేను ఇంతకుముందు ఈ గ్లౌజులు ఏం వాడలేదు, నార్మల్గానే వేసిన. ఫస్ట్ నేను ఇది కొనడానికి రీజన్ వచ్చేసి ఎండకి, ఇప్పుడు ఎండ కొడుతుంది, నేను ఊరు వెళ్తుంటా, ఎండ కొడుతుంది, మనం పోయేదేమో పక్కనే కాదు కదా, 200 kilometers పోవాలా. 200 kilometers పోవాలంటే ఎండ కొడుతూ ఉంటుంది, వర్షం వస్తూ ఉంటుంది, చలి పెడుతుంది. అంటే ఒక్కొక్కసారి నేను అర్లీ మార్నింగ్ వెళ్తా, చల్లగా వస్తుంది వెదర్. సో ఈ వెదర్ నుంచి కొంచెం ఎస్కేప్ అవ్వడానికి, ఇప్పుడు ఎండ కొడుతుంది అంటే, ఎండ కొడితే ఏమవుతుందంటే ట్యాన్ అయిపోతాము. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్యాన్ అయిపోతాము, తర్వాత డస్ట్ పడుతూ ఉంటుంది, మళ్ళీ వేడిగా అంటే ఇన్ కేసు చల్లగా అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినంటే చల్ల గాలి వస్తుంటుంది. చల్ల గాలి వచ్చిందంటే నడపాలి అనే మూడు ఉత్సాహం అన్నీ పోతాయి అనమాట. సో వాటి నుంచి ఎస్కేప్ అవ్వాలంటే సంథింగ్ ఏదో ఒకటి అడ్డం ఉండాలి మన హ్యాండ్స్కి, ఫింగర్స్కి కానీ, హ్యాండ్కి కానీ, రిస్ట్ కానీ. సో ఇంకొకటి వచ్చేసి ఈ పట్టుకొని మనం థ్రాటల్ పట్టుకొని తిప్పుతూ ఉంటాం, లేకపోతే హ్యాండిల్ పట్టుకుంటాం కదా. మధ్యలో ఏంటంటే మనం ఎక్కువసేపు కాన్స్టెంట్గా పట్టుకొని ఉంటాం కదా, లైక్ 2-3 hours పట్టుకొని ఉంటాం కాబట్టి అక్కడ ఏమవుతుందంటే హ్యాండ్ మొత్తం రెడ్గా అవుతుంది. సో ఆ రెడ్గా అవుతున్నప్పుడు మనకి చిరాకు అనిపిస్తుంది, నడువ అమ్మ ఎంతసేపు పోవాలా, బండి మీద ఎందుకు పోవాలా అని అనిపిస్తుంది మళ్ళీ. కానీ బండి మీద పోతేనే మంచిగా అనిపిస్తుంది. సో ఆ థింగ్స్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఏముందో ఆల్టర్నేట్ అని చూస్తే ఇంకా గ్లౌజులు ఒకటే ఉంది. ఇంకా గ్లౌజులు తీసేసుకొని అది ఒకటి, దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సేఫ్టీ. ఇన్ కేస్ ఇప్పుడు మనం సిటీలో ఉన్నాము, ఏ వాళ్ళు ఎట్లా వచ్చేది తెలియదు. మన వాళ్ళు ఏంటంటే ఆటో వాళ్ళు కానీ, కార్లు వాళ్ళు కానీ, సందు దొరికిందంటే దూరం చేసుకుంటూ పోతారు. అందులో ఆ సందులో మన బండి పడుతుందా లేదా ఆలోచించరు, దూసుకొని వెళ్ళిపోతారు. సో అట్లాంటి టైంలలో మన హ్యాండ్స్కి సేఫ్ ఉంటే కొంచెం మంచిది కదా, అట్లా అని చెప్పి అది కూడా ఒక రీజన్తో తీసేసుకున్నాను అనమాట. ఈ సిటీ దాటే వరకు నాకు టైం అయ్యేలాగుంది, ఏం పర్లేదు. మనకి రాత్రి డే అంతా టైం ఉంది, రేపు దసరా. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. బండి క్లీన్ చేద్దాం అనుకున్నా, రేపు దసరా కదా, అంటే లైక్ కడిగిద్దాం అనుకున్నా. మళ్ళీ ఏమనిపించింది, ఈరోజు కడిగిస్తా కరెక్టే, మళ్ళీ ఇంటికి పోతా. దసరా రోజు ఆయుధ పూజ చేయాలంటే మళ్ళీ బండి కడగాలి, మళ్ళీ 2 సార్లు ఎందుకు కడగడము అని ఇంకా నేను బండి ఏం కడగలేదు. లైట్గా అట్లా తుడుచుకున్నా, పైన కొంచెము, పైన కూడా ఏం తుడుచుకోలేదు. జస్ట్ నిన్న తుడుచుకున్నా, మొన్న సండే రోజు తుడుచుకున్నా.
సండే రోజు తుడుచుకున్నా అంటే మళ్ళీ నేను ఇప్పుడు తుడుచుకోలేదు, అట్లాగే స్టార్ట్ అయిపోతున్నా. అంటే మండే తుడవలేదు, ఈరోజు ట్యూస్డే, ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. మార్నింగ్ జిమ్కి వచ్చిన క్రితం స్టార్ట్ అయిపోతున్నాం. కాకపోతే స్టార్ట్ అయ్యే ముందు ఏం చేసినా అంటే బండికి చైన్ స్ప్రే చేసుకున్నా, చైన్ లూబ్రికెంట్ కొంచెం పెట్టుకున్నాను. ఎందుకంటే లైక్ లాస్ట్ టైం నేను సర్వీసింగ్ చేపించినప్పుడు వాళ్ళు చైన్ లూబ్రికెంట్ చేసినారు, తర్వాత చైన్ స్ప్రే అసలు వాడలే. అరౌండ్ 400-500 కిలోమీటర్స్ వరకు వచ్చింది. అంటే తిరిగి నా సర్వీసింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గర కూడా లేకుండే అనమాట. అంటే పాత బండి ఉన్నప్పుడు అది ఉండే, కాకపోతే అది ఏం చేశారు, రూమ్ లో మన వాళ్ళు కూడా ఉండే అనమాట, వాళ్ళు కూడా వాడుకున్నారు. సో అది అయిపోయింది. మళ్ళీ నేను నిన్న కొత్తది ఆర్డర్ పెట్టుకున్న నైట్, మళ్ళీ ఈరోజు పొద్దున ఆయిల్ చైన్ స్ప్రే చేసుకొని స్టార్ట్ అయినా అనమాట. ఎందుకంటే చైన్ ఫ్రీగా ఉందంటే మనం కూడా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, లేకపోతే మళ్ళీ చైన్ పార్ట్ చేసుకోవడం ఎందుకు. సో చైన్ లూబ్రికెంట్ కూడా తీసుకొని పోతున్నా. మళ్ళీ పోయేసరికి 250 కిలోమీటర్స్. నేను పోయిన తర్వాత మళ్ళీ అక్కడ లోకల్గా ఒక 3 days ఉంటాయి కాబట్టి లోకల్గా ఇంకా ఈజీగా ఒక 100 అయినా తిరుగుతా. సో తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ ఇంకొకసారి ఒక అరౌండ్ ఒక 300 ప్లస్ అయిపోతుంది. 350 అండ్ అరౌండ్ లైక్ 400 అనుకుంటా, రౌండ్ ఆఫ్ 400 అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేసుకుంటే మళ్ళీ వచ్చేటప్పుడు ఈజీ అయిపోతుంది, చైన్కి ఫ్రీగా ఉంటుంది మంచిగా అట్లా. సో బండి కొన్నప్పటి నుంచి నేను ఇంతవరకు దీనికి ఎంతవరకు నేను రీచ్ అవుతా, ఎంత స్పీడ్ వరకు నేను రీచ్ అవుతా అనేది నేను చెక్ చేయలే. సో ఈరోజు చెక్ చేసే పాసిబిలిటీ ఉంది, లెట్స్ సీ. సిటీ దాటిన తర్వాత హైవే మీద ట్రాఫిక్ ఏం లేకుండా, ఇఫ్ టైమ్ పర్మిట్స్ దెన్ విల్ ట్రై. నా బండి బ్లాక్ కలర్, నా రైడింగ్ గేర్ బ్లాక్ కలర్, నేను వేసుకున్న ప్యాంట్ బ్లాక్ కలర్, నేను పెట్టుకున్న వాచ్ బ్లాక్ కలర్, అన్ని బ్లాక్ కలర్ కదా, కానీ వేసుకున్న షూస్ మాత్రం వైట్ కలర్. బ్లాక్ లో కంప్లీట్ బ్లాక్ ఉన్నది అనుకో, ఏదో ఒక మచ్చ ఉండాలి కదా, అందుకోసం అని చెప్పి అట్లా చిన్నగా షూస్ ఒకటి వైట్ కలర్, అండ్ రైడింగ్ గేర్ లో అక్కడక్కడ వైట్ కలర్ కూడా ఉంటుంది. కంప్లీట్ బ్లాక్ అడిగితే అప్ టు స్టాక్, ఇంకా రావాలంటే ఈజీగా ఒక 1 month లైక్ 2 weeks అలా టైం పడుతున్నాడు. అయ్యయ్యా నేను అంతసేపు ఆగలేను కదా, నేను విత్ ఇన్ ఏ వీక్ లో నేను స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఇంకా తీసేసుకున్నాను అనమాట. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకి లగ్జరీస్ని ఇస్తుంది. అంటే లగ్జరీస్ ఇన్ ద సెన్స్ లైక్ వెల్బీయింగ్ అంటే వెల్బీయింగ్ అని, లేకపోతే ఇప్పుడు నేను ఇది ఇన్వెస్ట్ చేసిన, ఇప్పుడు నా గాచారం మంచిగా లేక నేను ఏమన్నా పడిన అనుకో, కొంతవరకు నాకు సేఫ్ అయి ఉంటుంది. అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అనేది నెవర్ గో డౌన్, లైక్ అది మనల్ని ఎప్పుడు తగ్గించలేదు, అట్లా తగ్గించలేదు ఇన్ ద సెన్స్ మనీలో కాదు, అఫర్ట్స్లో కానీ హెల్దీ ఉంచడంలో కానీ, అది ఇన్వెస్ట్ చేయడంలో తప్పులేదు. లైక్ ఎప్పుడైనా సరే హెల్త్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే దట్ విల్ గివ్ అస్ సంథింగ్ పీస్. ఓకే, లాంగ్ టర్మ్ పీస్ అయినా షార్ట్ టర్మ్ పీస్ అయినా ఏదైనా ఒక పీస్ వస్తుంది. ఇప్పుడు నేను లెట్స్ సే నేను జిమ్లో నా టైం ఇన్వెస్ట్ చేస్తా, జిమ్కి సరిపడే డైట్ మెయింటైన్ చేయడానికి కానీ, లేకపోతే బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి కానీ నేనంటూ కొంత మనీ అనేది ఇన్వెస్ట్ చేసుకుంటున్నా కదా. అది ఎందుకు ఇన్వెస్ట్ చేసుకుంటున్నా, నా హెల్త్ గురించే కదా. సో అబ్సల్యూట్లీ నేనే కదా దాన్ని ఎంజాయ్ చేసేది, దాని పీస్ అనుభవించేది. సో వన్ షుడ్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ అవర్ హెల్త్. బయట తినచ్చు నేను కూడా, అంటే నేను మ్యాక్సిమం నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను బయట తినాలంటే ఇప్పుడు డబ్బులు కూడా బయట ఖర్చు పెడతానని ఆలోచిస్తా. తర్వాత బయట తిని నాకు నార్మల్గా బయట తింటేనే పడదు ఆయిల్ ఫుడ్, మోషన్స్ అవ్వడమో, లేకపోతే మోషన్స్ అయితే మ్యాక్సిమం. సో నేను అందుకే బయట ఫుడ్ అవాయిడ్ చేస్తా. ఎట్లాగో బయట ఫుడ్ తినాను కదా, ఐ కెన్ సేవ్ పీనట్స్. నార్మల్గా అయితే 2 రోడ్లు ఉన్నాయి ప్లాన్స్. అంటే నేను సిద్దిపేట పోయే వరకు డిసైడ్ కాలే ఇంకా ఎక్కడ, అంటే సిద్దిపేట నుంచి వయా సిరిసిల్ల ఇట్లా వెళ్ళొచ్చు. ఆ రోడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదు అని అంటే కరీంనగర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. నేను ఇంకే రోడ్లో వెళ్ళాలనేది ఫిక్స్ అవ్వలేదు. సో నేను సిద్దిపేట వరకు పోయిన తర్వాత అప్పుడు ఫిక్స్ అవుతా. మ్యాక్సిమం కరీంనగరే వెళ్ళిపోతా. నేను తీసుకున్న రైనాక్స్ జాకెట్ ఏదైతే ఉందో అది వచ్చేసి లెవెల్ 2 ప్రొటెక్షన్. దాంట్లో నాకు చెస్ట్ గార్డ్, బ్యాక్ గార్డ్, నీ ఎల్బో గార్డ్స్ అండ్ షోల్డర్ గార్డ్, ఇవి గార్డ్స్ ఉంటాయి అనమాట. సో ఎక్కడైనా కింద పడినా ఈ గార్డ్స్ వల్ల మనకు కొంతవరకు సపోర్ట్ వస్తుంది. కంప్లీట్గా సపోర్ట్ వస్తుంది అని చెప్పాను, బట్ కొంతవరకైనా సపోర్ట్ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అంత స్పీడ్లో పోవాల్సిన పని లేదు. జస్ట్ రైడ్ చేస్తున్నామంటే చేస్తున్నట్టు వెళ్ళిపోవాలి అంతే. దానికి 100 cruises 200 cruises అంటే మన బండి అంత పోదనుకో, బట్ జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా. సో ఇప్పటికీ 12 kilometers వచ్చిన, లైక్ టువర్డ్స్ సుచిత్ర రోడ్.
ఇంకా కొంచెం ఒక 3-4 కిలోమీటర్స్ అయితే సుచిత్ర వస్తుంది. సుచిత్ర నుంచి నేను అల్వాల్ రోడ్లో వెళ్ళిపోయి అల్వాల్ నుంచి కట్ అయిపోతా అటు. బంగారు కల్లా బుచ్చము సంగారి కల్లా సన్ రైజ్. ఇయర్ ఫోన్స్ పెట్టుకోలే, పాటలు లేవు, ఏం లేదు, బోర్ కొడుతుంది. చూద్దాం, విల్ ఫిగర్ అవుట్. పాటలు ఉంటేనే వైబ్ ఉంటుందా ఏంది? పాటలు లేకపోయినా వైబ్ ఉంటుంది. పోవాలా, నడపాలా, చిల్ అవ్వాలా అంతే. పక్కన పోయేటోళ్ళని వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అప్పుడే మనకు కొత్త వరకు ఎనర్జీ వస్తుంది, మనం కూడా పోతున్నాం కదా అని ఇది వస్తుంది. ఇండికేటర్ అని ఒకటి ఏడిసింది కదా, దాన్ని వేసుకోవచ్చు కదా. ఎందుకు దాన్ని అట్లా దాచుకుంటే పిల్లలు పెడతావా ఏమి? లేదు కదా, మరి అప్పుడు వాడచ్చు కదా. ఉన్నదే వాడడానికి, అది వాడకుండా చేయడం పెట్టి పోవడం ఎందుకు? సరే ఇండికేటర్ పాడైపోయింది వస్తలేదు అంటే ఏమనుకోవచ్చు, కొత్త బండే కదా. నేను వచ్చేసి షామీర్పేట్ లేక్ వరకు వచ్చేసిన. షామీర్పేట్ లేకు, ఇదంతా షామీర్పేట్ లేక్. నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి, బంగారు తెలంగాణ బాగానే నీళ్ళు ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ ఈ షామీర్పేట్ దాటినా అంటే సిటీ కూడా అయిపోయింది. అంటే మొత్తం సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసినాయి. సిటీ అవుట్స్కట్స్ కూడా దాటేసిన హైదరాబాద్తో సంబంధం దిగిపోయింది అన్నట్టు. ఇక ఆల్మోస్ట్ ఇది దాటినంటే ఇదే ఎండ్ హైదరాబాద్కి. సో ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే హైవే మంచి ప్యూర్ హైవే మీద వెళ్ళిపోవచ్చు మంచిగా. ఇంకా ఒక దగ్గర ఎక్కడైనా పెట్రోల్ పట్టించుకొని ఇంకా స్టార్ట్ చేస్తాం మంచిగా క్రూజ్ చేయడము. లైక్ 80 to 100 and 80 to 100 మెయింటైన్ చేస్తా. ఇంకా నాకు కరీంనగర్ అరౌండ్ 130 కిలోమీటర్స్ ఉంది. 130 కిలోమీటర్స్ అంటే నేను 130 మినిట్స్లో కవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అంటే 130 మినిట్స్ ఇన్ ద సెన్స్ 2.5 hours. సో ట్రై చేస్తా. ఇట్స్ నాట్ బిగ్ థింగ్, రైట్? ఇదంటే బంధు పూల జానకి నీకెంత సిగ్గు దేనికి చలో నాతో వచ్చే అత్తారింటికి. మొత్తం కూరగాయల మార్కెట్ అంతా ఈడ ఉన్నది. కూరగాయలు కొనుక్కపోయి అమ్ముతారు. అంటే లైక్ ఊర్లలో ఉంటారు కదా చిన్న చిన్న బైరగాళ్ళు, వాళ్ళు తీసుకుపోయి ఇక్కడ నుంచి తక్కువ రేట్లో తీసుకుపోయి అక్కడ డబుల్ రేట్లో మంచిగా అమ్మేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకొని వాళ్ళ కూలీ కూడా అంతా పడాలి కాబట్టి అదంతా చూసుకుంటారు వాళ్ళు. ఇందాక ఏమైందంటే ట్రాఫిక్ తక్కువ, అసలు ట్రాఫిక్ అంటే ఒక గ్యాప్ దొరికింది అనమాట నాకు. అంటే వెహికల్స్ రావడానికి ఒక గ్యాప్ దొరికింది, చిన్న గ్యాప్. ఆ గ్యాప్లో నేను ఫుల్ థ్రోటల్ పట్టుకున్నా, ఎంత వస్తుందా అని చెప్పి చూద్దామని చెప్పి ఫుల్ థ్రోటల్ చెక్ చేసిన. నాకు వచ్చేసి 123 వరకు హిట్ చేసిన నేను. అంటే 123 వరకు ఫుల్ థ్రోటల్లో నేను హిట్ చేసింది 123 వరకు హిట్ చేసిన. మళ్ళీ నాకు ట్రాఫిక్ కలిసింది. ఈ గ్యాప్లో అంటే ఫుల్ థ్రోటల్ పట్టుకుంటే ఇంకెంత వరకు హిట్ చేస్తా అనేది నేను చెక్ చేయాలి ఇప్పుడు. అంటే ఇప్పుడు 100 హిట్ చేస్తామేమో ట్రై చేద్దాం. అంటే 100 అని కాదు, ఎంత వస్తుందంత. ఫుల్ థ్రోటల్ పట్టుకున్నా. వరకు హిట్ చేసిన నేను. ఇంత గాలిపోయింది ఇద్దరు రోజు.
సిద్దిపేట్ 5 కిలోమీటర్స్, కరీంనగర్ 65, రామగుండం 128. 65 కిలోమీటర్స్ ఉంది ఇంకా. టైమ్ 11:39 యాక్చువల్లీ. ఈజీగా 65 అంటే 1 అవర్కి ముందే వెళ్ళిపోవచ్చు. కాకపోతే నేను పెట్రోల్ పట్టించుకోవాల్సింది ఉంది, అది మెయిన్. అది పట్టించుకొని కొంచెం సేపు ఒక చిన్న బ్రేక్ తీసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతా. 1112. కార్డ్ మనం పేరుకే కరీంనగర్ డిస్టిక్ కానీ ఇప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా డ్యామ్ పైకి రాలే. అంటే ఎప్పుడో నా 10th అయిపోయినాక ఒక్కసారి పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయడానికి అని చెప్పి కరీంనగర్ వచ్చినాం. అప్పుడు వచ్చి ఒక్కసారి అట్లా చూసిపోయినా. అంటే అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా అసలు ఇటు సైడ్ వచ్చింది లేదు, చేసింది లేదు. బట్ ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు వచ్చిన చాలా రోజుల తర్వాత. ఓహో, బోటింగ్ కూడా ఉందా? బోటింగ్ ఉంది, ఓకే. సో ఇది స్పీడ్ బోట్ అనమాట. 4 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఫ్యామిలీ ఉంటే లైక్ 5 మెంబర్స్ అయినా అడ్జస్ట్ తీసుకెళ్తున్నాడు. స్పీడ్ బోట్ ఇది. ఇట్లా ఇంతకుముందు పోయిందేమో అది, ఇదేమో నార్మల్ బోట్. సో ఇది వచ్చేసి స్పీడ్ బోట్ అనమాట. ఇది బుకింగ్ కౌంట్ అంటే బోట్ టికెట్, ఇక్కడ బోట్ టికెట్ తీసుకోవచ్చు. స్పీడ్ బోట్ 350 అంటే 4 మెంబర్స్ వరకు వెళ్ళచ్చు. డిలక్స్ 150 రూపీస్ పర్ హెడ్. చైల్డ్ అయితే 30 రూపీస్.